వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మహిమాన్విత హిమాలయాల గురించి ఆ యొక్క జ్ఞానం తీసుకునే ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ ఈరోజు ప్రారంభించుకుందాం. మరి ఒక గురు శిష్యుల, ఒక మాస్టరు, ఒక యుఎస్ యువకుడికి మధ్య జరుగుతున్నటువంటి ఒక చక్కటి ఆ, ప్రశ్నలలో మనం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాము. అలాగా మరి చెప్తున్నారనమాట. వీళ్ళు ఆ, హిమాలయాల నుంచి మరి ఇద్దరు కూడా ఆ ట్రెక్కింగ్ అలాగా ఆ స్నో బోర్డింగ్ అంతా చేసుకుంటూ వెళ్తూ ఒక గుహను చేరుకోవడం జరుగుతుంది. ఆ గుహ గురించి గురు మాస్టర్ చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్క ప్రదేశానికి కూడా ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. ఈ గుహలు వీళ్ళు అప్పటి వరకు చాలా మంచుతో, చాలా చలిగా చాలా ఆ గుహలోకి వెళ్ళగానే ఒక చక్కటి భావన, చక్కగా బాగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు గురువుగారు చెప్తారనమాట, మాస్టర్ చెప్తారు, ఈ గుహలు అనేవి చాలా చాలా విశిష్టమైనవి. ఇవి ఒక శక్తి కేంద్రాలు లాంటివి. ఇక్కడ ఎన్నో, ఎక్కడ అంటే మనకి ఈ భౌతిక జీవితంలో ఎన్నో అవగాహన అవ్వనివి, ఎంతో అవగాహనవి కానినటువంటివి కూడా ఈ గుహల్లో కూర్చుని మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనకి ఎంతో అర్థమవుతూ ఉంటాయి. ఈ గుహలకి, కొన్ని కొన్ని ప్రదేశాలకి ఎంతో విశిష్టత ఉంది. మరి మా గురువుగారు ఆ ఈ ప్రదేశాల గురించి, ఒక విశిష్టత గురించి చెప్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక సంగీతం, ఒక సంగీతం నేర్చుకోవాలి అంటే దానికి ఒక విశిష్టమైనటువంటి ప్రదేశం. అలాగే ఒక ఆ ఒక యుద్ధానికైతే ఒక రకమైనటువంటి ప్లేస్. అలాగా ఆ మనము నేర్చుకునేటువంటి ప్రతి ఒక్క దానికి కూడా దానికంటూ ఒక విశిష్టమైనటువంటి శక్తి కేంద్రాలు అనేవి ఉంటూ ఉంటాయి. అందుకనే పూర్వం ఒక విశ్వవిద్యాలయాలు కానీ ఏమన్నా ఏదన్నా నిర్మించాలి అలా అనుకుంటే కనుక వాళ్ళు ఒక పర్టికులర్గా అందులో ఉన్నటువంటి నైపుణ్యత ఉన్న వాళ్ళని తీసుకుని నిర్మించడం జరిగేది. అంతేకాకుండా కొంతమందికి ఆ శక్తి కేంద్రాలు అవి తెలియకపోయినా కూడా వాళ్ళ లోపల నుంచి, వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా కూడా ఈ ప్రదేశం అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది, అలాగా కూడా కొంతమంది కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతూ ఉంటారు అని. మరి కొన్ని కొన్ని ప్రతి ఒక్క దానికి కూడా ఒక రకమైనటువంటి ఒక శక్తి స్థలము అనేది ఉంటూ ఉంటుంది, శక్తి కేంద్రాలు అనేవి ఉంటాయని మరి మాస్టరు ఆ గుహ గురించి చెప్తూ ఎలాగా చక్కగా ఆ శిష్యుడికి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారనమాట. అలాగే ఇంకా చెప్తున్నారు ఏమని, ఇంకా ఆ ఆ బౌద్ధ సన్యాసుల ఆశ్రమం పర్వతాగ్రానికి పక్కన అడవి గులాబీల తోటలలో నిండిన అటవీ ప్రాంతపు అంచులో నిర్మితమై ఉందట. ప్రస్తుతం 15 మంది బౌద్ధ సన్యాసులకి ఆశ్రమం ఇస్తుంది అని అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్లేస్ గురించి చెప్తున్నారు. అయితే ఒకప్పుడు ఆ ఆశ్రమంలో 100కు పైన సన్యాసులు ఆశ్రయం పొందేవారని మరి గురువు గారికి మాస్టర్ చెప్తున్నారన్నమాట. ఇది రాయి, కలప, తెల్ల సున్నంతో నిర్మించబడి ఉంది. డజన్ల కొద్దీ పంచవర్ణుల తారాపతాకాలతో అది అలంకరించబడి ఉంది. ఓం మణిపద్మేహం అనే దివ్య మంత్రం దాని బయట ఉన్న విశాలమైన వాకిలి కలిగిన ఆ ఆశ్రపు రాతి గోడలపై చెక్కబడి ఉంది. అక్కడ ధ్యానం చేసుకుని హాలు చాలా విశాలంగా ఉంది. ఇక ఆ హాల్లో ఒకేసారి 100కు పైగా సన్యాసులు కూర్చుని ధ్యానం చేసుకోవచ్చని అంచనా వేశారు. ఆ ధ్యాన మందిరం వెనుక భాగంలో ఒక పెద్ద వంటగది, ఒక ఆహ్, పట పట్టణాలయము అంటే గనక అందరూ కూడా చదువుకోవడానికి ఒక గది లాంటిది ఉన్నాయన్నమాట. మనం నిన్న చెప్పుకున్నాం, ఓం మణి పద్మేహం అంటే గనక అందరిలోనూ ఉంది దివ్యత్వమే అనేటువంటి ఆ మీనింగ్ అని మనం నిన్న కూడా చెప్పుకున్నాం. సో వీళ్ళు ఆ యొక్క అలాగా వెళ్తూ ఈ బౌద్ధ సన్యాసుల ఆశ్రమం దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడ వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్నటువంటి, అక్కడ ఎలా ఉంది, అక్కడ ఆశ్రమం ఎలా ఉంది, ఓం పణిపద్మే అంతే కదా. మనం కూడా టెంపుల్స్కి వెళ్తే ఓం నమ శివాయ, ఓం శ్రీకృష్ణ అని అలా రాసుంటాయి కదా. అలాగా ఈ బౌద్ధ సన్యాసుల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓం మణిపద్మేహం అని రాసి ఉంది.
అలాగే అక్కడ అందరూ కూడా అందరూ కూర్చుని చక్కగా ఒక్కసారిగా కలిసి ధ్యానం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేసి ఉన్నాయన్నమాట. ఈ వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి సాయం సంధ్య వేళ అయ్యింది. అప్పుడే మరి చక్కగా అక్కడ ఆశ్రమంలో అందరూ కూడా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఆశ్రమాన్ని ఇద్దరం కలిగి చూస్తూ ఉంటే ఇద్దరు యువ సన్యాసులు ప్రధాన ద్వారం గుండా బయటకు వచ్చి ఆహ్, బయటకు వచ్చి వీళ్ళిద్దరూ ఇలాగా మరి వెళ్తూ ఆశ్రమాన్ని కలిగజేస్తూ ఇద్దరు సన్యాసులొచ్చి బయట వీళ్ళిద్దరిని చూసి సంగీతాన్ని వాయిస్తూ ఉన్నారట. ఆ సన్నాయిలు ఆహ్, 7 అడుగుల ఉన్నాయట. అంటే వాయించే పరికరాలు. ఎందుకో చెప్పలేను కానీ ఆ ధ్వని నన్ను చాలా చాలా కొన్ని కొన్ని వాయిద్య నుంచి వచ్చేటువంటి ఆ సంగీతము మనల్ని ఒక చక్కటి అలజడిలో ఉన్నటువంటి మనస్సుని ఒక చక్కటి ప్రశాంత స్థితిలోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని చక్కటి ఆ మ్యూజిక్ అనేది. అలాగా ఒక ఇద్దరు యువ సన్యాసులు వాయించేటువంటి ఆ యొక్క సంగీతానికి వీళ్ళకి ఎంతో చక్కటి ప్రశాంతతతో కూడినటువంటి అనుభవం వీళ్ళకి ఫీల్ అవుతూ ఉన్నారనమాట. మరి ఇంకా, ఇంకా మాస్టర్‌కైతే ఆయన మొఖం అయితే గనక సంతోషమై, ఒక కాంతివంతమైనటువంటి వైఖరి కనిపించిందనమాట. ఎందుకంటే, ఆ మాస్టరు ఇంకా పులకరించిపోతున్నారు ఆ సంగీతానికి. ఆయన అసలే జ్ఞానోదయం పొందినటువంటి మాస్టరు. ఆయన ధ్యానంలో కూర్చుంటేనే ఆయన చుట్టూతో ఒక బంగారు కాంతి అలాగా వస్తూ ఉంటుంది. అలాగా ఈ యొక్క సంగీతాన్ని విన్నప్పుడు గూడా ఆయన మొఖంలో ఒక రకమైనటువంటి ఇవన్నీ గూడా ఆనందం అవన్నీ గూడా కనిపించాయన్నమాట. మేము అక్కడికి చేరిన కొద్ది సేపట్లో అక్కడ ఉన్న సన్యాసులందరూ మమ్మల్ని పలకరించడానికి అందరూ వచ్చేసారు. వీళ్ళిద్దరూ వెళ్ళగానే అక్కడున్నటువంటి సన్యాసులందరూ గూడా వీళ్ళ దగ్గరికొచ్చేసారు. మరి వాళ్ళందరూ ఈ ఈ యువకుడిని చూసేమో ఒక పలకరింపుగా నవ్వారు. ఆహ్, వినయపూర్వకంగా వాళ్ళు వీళ్ళకి నమస్కారం గూడా చేశారు. ఆయన పట్ల గౌరవపూర్వకమైన ప్రవర్తన నేను గమనించాను. చూస్తే ఆశ్రమంలో నివసించే వారందరికీ ఆయన సుపరిచితులే అన్నట్లు ఉంది. అంటే గురువుగారి మాస్టర్ అంటే అందరూ తెలిసినట్లుగానే ఉన్నారు. అంటే తినకి కొత్తగాని మాస్టర్ అంటే అందరూ తెలిసినట్లుగానే ఈ ఈ యువకుడికి అనిపించిందనమాట. మరి వారు మమ్మల్ని వంటగదికి తీసుకువెళ్లారు. అక్కడ చాలా మంది సన్యాసులు కూర్చొని ఉన్న బల్ల దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. ఆ బల్ల పొడవుగా చాలా కుర్చీలతో ఉంది. వారంతా కూడా మాస్టర్ ట్యాప్‌తో నేపాలీ భాషలో చాలా ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. మా ఇద్దరికీ గూడా మాకు చక్కటి తేనీరు ఇచ్చారనమాట. వీళ్ళెళ్ళిన వెంటనే ఇంకా వాళ్ళందరూ నేపాలీ భాషలో మాస్టర్‌తో చక్కగా వాళ్ళు చాలా హ్యాపీగా ఆ డిస్కషను మరి అది చాలా బాగా హ్యాపీగా అందరూ మాట్లాడుతున్నారు. అలాగే వీళ్ళు వెళ్ళగానే చక్కగా వీళ్ళకి తేనీరు గూడా ఇచ్చారన్నమాట. ఆ తేనీరు తాగాక మాస్టర్ ఫ్యాప్ నన్ను ఉత్తరం వైపున ఉన్న ఆ ఆశ్రమాధిపతి అయిన వృద్ధ లామాకు చెందిన గదిలోకి ప్రవేశపెట్టారు. ఆయన వయోవృద్ధులు. ఆయన తాను ధ్యానం చేసుకునే సోఫాలో కూర్చొని ఉన్నారు. ఆయన సోఫాలోని విశ్రాంతి తీసుకుంటారనిపించింది. విశాలమైన ఆ గది ఆయనకు పడక గదిగా, ఆఫీస్ రూమ్‌గా ఉపయోగపడుతున్నట్లుగా ఉంది. అయితే వీళ్ళు వెళ్లారు. అయితే ఆ ఆశ్రమం యొక్క మెయిన్ ఎవరైతే మాస్టర్ ఉన్నారో, ఒక వృద్ధ లామా దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఆయన ఎంతో బాగా నచ్చేసారట. వయసు మీరినప్పటికీ కూడా ఆయనలో ఒక చక్కటి పసి పిల్లల్లో ఉండేటువంటి ఆ స్వచ్ఛత అదంతా కూడా ఆయన చాలా వృద్ధులు అయినా గూడా ఆయన మొఖంలో ఉన్నటువంటి ఆ ప్యూరిటీ అదంతా చూడగానే ఆ ప్రశాంతత చిన్న పిల్లల్లో ఎలాగైతే ఆ మృదుత్వము ఎలాగైతే ప్యూరిటీ ఉంటదో అదంతా నాకు ఆయనలో కనిపించి నేను చాలా ఆయన నాకు బాగా నచ్చేసారు అని చెప్తున్నారు. మాస్టర్ ఫ్యాప్ ఒక భిన్నమైన భాషలో ఆయనతో ఏదో చెప్పారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పసిపిల్లల్లా నవ్వుకోసాగారు. అంటే తిను అంటే యూఎస్ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ తెలీదు. మాస్టర్‌కి తెలుసు కాబట్టి ఆ లామానను ఈ మాస్టర్ ఇద్దరు కూడా చక్కగా వాళ్ళ లాంగ్వేజ్‌లో చక్కగా నవ్వుకుంటూ జోకులేసుకుంటూ ఉన్నారనమాట. మాస్టరు నాకు ఆశ్రమాధిపతి గురించి చెప్తూ ఆయన కూడా తనలాగానే టిబెట్‌కి చెందినవారని చెప్పారు. వారి భాషలో ఏదో హాస్యాస్పదమైన విషయాలను మాట్లాడుకోవడం వల్ల వాటిని ఆ ఇద్దరే అర్థం చేసుకోగలిగారు. వాళ్ళు నవ్వుకుంటున్నారు గానీ, ఈ యువకుడికి ఏమి అర్థం అవ్వటం లేదు. అయితే మాస్టర్ చెప్పారన్నమాట. ఈయన కూడా మరి టిబెట్‌కి చెందినవారే అని
మరి ఈ యువకుడికి చెప్తుందనమాట. కొంతసేపటి తర్వాత యువ బౌద్ధ సన్యాసి నిశ్శబ్దంగా గదిలోకి ప్రవేశించి గడప దగ్గర నిల్చున్నారు. అతడు నన్ను ఆశ్రమంలో వివిధ విభాగాల్లో తీసుకువెళ్ళి ఓకే. ఈలోపు ఇలాగ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఒకానొక మరొక యువకుడొచ్చి ఆహ్, ఆ గది దగ్గరికి రాగానే అతను ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి అన్ని భాగాల్లో, అన్ని ప్రదేశాలకు చూపించి ఆహ్, దానికి ఎక్కడైతే రూమ్ ఇచ్చారో, ఆ రూమ్ మీరిక్కడ విశ్రాంతి తీసుకోవచ్చని మరొక యువకుడొచ్చి ఈ యువకుడిని తీసుకెళ్ళారనమాట. దక్షిణం వైపుగా ఉన్న విభాగంలో ఒక చిన్న గదిని ఈ ఈ ఈ యొక్క యువకుడికి ఇవ్వడం జరిగింది. అతి తక్కువ ఉపకరణాలతో అలంకరించబడి, చక్కటి సువాసనలతో వెదజల్లుతూ ఉంది. గది మధ్యలో ఒక మంచం ఉంది. గదిలోని ఓ పక్క గోడకు బిగించబడిన అల్మారాతో పాటు 2 సోఫాలు కూడా ఉన్నాయి. మరి బుద్ధుని జీవిత విశేషాలతో కూడినటువంటి చిత్రపటాలు వేలాడుతూ ఉన్నాయట. అంటే కొత్తగా అంటే వచ్చారు కదా! ఈ ఆశ్రమానికి. ఈ యువకుడికి ఇది కొత్త గదా! సో, మరొక యువకుడొచ్చి వాళ్ళ ఆశ్రమం అంతా చూపించి, ఫైనల్‌గా ఈ గదిలో మీరిక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అంటే, ఆ గదిలో 2 సోఫాలు, అలాగే బుద్ధుడి యొక్క ఆహ్, జీవితాన్ని వివరించేటువంటి చిత్రపటాలు గూడా ఆ గదిలో ఉన్నాయట. ఆశ్రమంలో నిద్రించిన కొన్ని నేను ఆ ఆశ్రమంలో నిద్రించినన్ని రోజుల్లో ఏ రాత్రి ఒక్క కల గూడా రాలేదు. ఎప్పుడూ తనకి హాస్టల్‌లో ఉన్నప్పుడు ఒక కల రావడము, ఆ కలకు అనుగుణంగా తనకి జరగడం అలా జరిగేది గదా! కానీ ఇక్కడ ఈ ఆశ్రమంలో తనకెప్పుడు గూడా ఒక కల గూడా రాలేదట. ఇంకా ఇంకా అక్కడున్నంత అన్ని రోజులు కూడా చక్కగా అక్కడున్నటువంటి ఆ యువ సన్యాసులతో మాట్లాడుతూ, వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి హెల్ప్ చేసుకుంటూ, అలాగా తెలియకుండానే టైం అయిపోయేదట. వారిలో నా వయస్సు వాడైన ఒక యువ సన్యాసి నాకు నేపాలీ భాష నేర్పిస్తూ, దానికి ప్రతిగా నన్ను ఆంగ్ల భాషను నేర్పించమన్నాడు. అంతే కదా! మనం ఒక చోట కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు మనకి ఎవరైనా ఫ్రెండ్స్ పరిచయమైనప్పుడు మనం అక్కడ లాంగ్వేజ్ నేర్చుకుంటాము. అలాగే ఆ యువ సన్యాసి ఇతనికి నేపాలీ నేర్పిస్తూనే నాకు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలనుంది. నాకు నేర్పించవా అని అడిగాడట. నేను మా యొక్క మధ్యాహ్న కాలంలో మరి వంటగదిలో ఎప్పుడైతే పని లేదో, ఆ ఆశ్రమం చుట్టుపక్కల భూముల్లో, తోటల్లో కలిసి తిరుగుతూ ఏదో ఒక విషయాన్ని గురించి ఇద్దరం ఒకరికొకరం పనున్నప్పుడేమో వీళ్ళు ఫ్రెండ్ అయ్యాడనమాట. మరొక యువ సన్యాసి ఫ్రెండ్ అయితే చక్కగా వాళ్ళు పని ఉన్నప్పుడేమో హెల్ప్ చేసుకుంటూ ఉండేవారు. లేనప్పుడేమో అక్కడ ఉన్నటువంటి దగ్గర ప్రాంతాల్లో, తోటల్లోనూ, భూముల్లోనూ తిరుగుతూ ఏదో ఒక టాపిక్ చెప్పుకొని ఇంగ్లీష్ తినకి నేర్పించేవాడు. అతడేమో తినకి నేపాలీ భాష నేర్పిస్తూ ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉండేవారనమాట. అతని పేరు ఆనంద. కొద్దిగా నేర్చుకున్న ఆంగ్లంలో తాను నేపాల్ నైరుతి ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో జన్మించానని, తాను ఆశ్రమానికి రాకపూర్వము ఇంకా ఇతర అనేక ఆశ్రమాల్లో నివసించానని, మేమున్న ఆశ్రమాన్ని క్లిఫ్ అనేటువంటి అంటారని, తనకప్పుడు 17 సంవత్సరాలని చెప్పాడు. సో, ఆ యువ సన్యాకి నెమ్మదిగా ఇక ఫ్రెండ్స్ అయ్యారు గదా! ఇక "నువ్వెక్కడొచ్చావు? ఎలా వచ్చావు?" అని చెప్పుకుంటారు గదా! అప్పుడు తను చెప్తున్నాడనమాట. నా వయసు 17 సంవత్సరాలు. నేను ఇలాగా దగ్గరలో ఒక చిన్న గ్రామంలో జన్మించాను. నేను ఈ ఆశ్రమంలో రాకముందు అనేక ఆశ్రమాల్లో గూడా నేను నివసించాను. ఇప్పుడు ఈ ఆశ్రమం పేరేంటంటే క్లిఫ్ మోనాస్ట్రీ అని చెప్పాడనమాట. నాకు ఆ ఆశ్రమంలో విధి విధానాలు నచ్చాయి. ప్రతి ఉదయము మేము సూర్యోదయంతో పాటుగా నిద్ర లెగుస్తాం. ఆ పర్వతం పక్కన ఉన్న జలపాతంలో చల్లటి నీటితో స్నానం చేస్తాం. అక్కడి నుంచి వచ్చాక వంటగదిలోకి వెళ్లి సువాసనలు వెదజల్లుతున్న వేడి వేడి తేనీటి పానీయాన్ని పాలతో కలిపి తాగేవాళ్ళం. అందరం ప్రాతకాల ధ్యానం కోసం ధ్యాన మందిరంలో ప్రవేశించేవారు. అక్కడ అంతా కూడా సిస్టమాటిక్‌గా ఉండేదనమాట. అందరూ గూడా చక్కగా ఉదయమే లేవడము, అక్కడ జలపాతాల్లో స్నానం చేయడము, తిరిగి వచ్చిన తర్వాత అందరూ కలిసి వంట సహాయం ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకొని చక్కగా ఆరగించిన తర్వాత అందరూ కలిసి చక్కగా ఒక హాల్‌లో కూర్చొని ధ్యానం చేసుకోవడం అనేది అక్కడ ఉన్నటువంటి పద్ధతులనమాట. ఆ ధ్యాన మందిరానికి కిటికీలు లేవు. అక్కడ డజన్‌ల కొద్దీ కొవ్వొత్తులు వెలిగించబడేవి. ఆ గది సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉండేయి. ఆ హాలు గోడలపై బుద్ధుడు, దేవి, దేవతల కథనాలకు సంబంధించిన చిత్రాలు అన్నీ గూడా అలంకరించి ఉండేయి. అక్కడ అంతే కదా! మనం ఇప్పుడు మన ఉందనుకోండి. అక్కడ ఏం పెట్టుకుంటాము? ఒక శివుడిది, ఒక పత్రిజీది ఇలా పెట్టుకుంటాం. అలాగా అక్కడ గూడా ఆహ్, కిటికీలు లేనటువంటి గది అన్నమాట.
చక్కగా గాలి వెళ్తూ వస్తూ ఉండేది. అలాగే అక్కడ అంత దేవతలు, మహానుభావుల చిత్రపటాలన్నీ గూడా హ్యాంగ్ చేసి ఉండేవి. అక్కడ ఎక్కువ కొవ్వొత్తులు ఎక్కువ ఉపయోగించేవారనమాట. ప్రతి ఉదయము మాస్టర్ ఫ్యాబ్ పక్కనే మొదటి వరుసలో కూర్చునేవాడిని. హాల్‌లో ఎదురుగా 2 కాళ్ళు క్రాస్ చేసుకొని ధ్యానం చేసుకునే మెత్తని ఆసనంపై కూర్చునేవాడిని. గదిలో ఎదురుగా బుద్ధుని విగ్రహం దగ్గర ఆ ఆశ్రమాధిపతి అయిన వృద్ధ సన్యాసి, మఠంలో మిగిలిన సన్యాసులందరూ వచ్చేంత వరకు నిశ్శబ్దంగా ఉండేవారు. అందరూ వచ్చాక ఆయన ఒక చిన్న గంటను మోగించేవారు. వెంటనే ఆశ్రమవాసులంతా ధ్యాన ముద్రలోకి ప్రవేశించేవారు. సో, ఇలాగ అందరూ గూడా అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేసేవారనమాట. అందరూ వచ్చారు అని అనుకున్న తర్వాత ఎవరైతే ఆ పెద్ద లామా ఉన్నారు గదా! వృద్ధ లామా, ఆయన ఒక గంట ఇలా మోగించిన వెంటనే అందరూ గూడా ధ్యానంలోకి వెళ్ళిపోయేవారనమాట. మాస్టర్ ఫ్యాప్ సూచనల మేరకు నేను నా శాయశక్తులా ధ్యానం చేసేవాడిని. ప్రతి సమావేశంలోనూ నాకు చాలా ఆలోచనలు వచ్చాయి. కానీ ప్రాతకాల ధ్యాన సమావేశాల్లో నా ఆలోచనలు తక్కువగా ఉండేయి. ఎప్పుడో ఒకటొచ్చేవి. చాలా తక్కువ సమయాల్లో మరి ఫస్ట్ అంటే అంతకుముందు ప్రాక్టీస్ లేదు కదా! సో, కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు ఆలోచనలు వస్తూ ఉండేవి. మాస్టరేమో ధ్యానం చేయమని చెప్పేవారు. సో, ప్రయత్నించేవాడు. ఈ యువకుడు ప్రయత్నించేవాడు. ముఖ్యంగా ప్రాతకాలం చేసేటప్పుడు ఆలోచనలు చాలా తక్కువగా వచ్చాయి అని చెప్తున్నారు. ఆ సమయాల్లో మొదటిసారి నేను మాస్టర్ గారి పక్కన ఆ గుహలో కూర్చున్నప్పుడు పొందిన పరిపూర్ణ స్తబ్దతను నాలో అనుభూతి చెందేవాడిని. అప్పుడు ఈ విశ్వం నాలో కరిగిపోతున్నట్లుగా, నేను విశ్వంలో లీనమైపోతున్నట్లుగా అనిపించేది. సో, ఈ మాస్టర్ పక్కన ధ్యానం చేయడం మూలన మరి ఆ విశ్వం అంతా తనలో కరిగిపోతున్నట్టుగా, ఇతనేమో విశ్వంలో కరిగిపోతున్నట్లుగా ఆ చక్కటి అనుభూతుల్ని తను పొందేవాడనమాట. ఎందుకంటే ఒకానొక జ్ఞానోదయం పొందిన మాస్టర్ పక్కన మరి కూర్చొని చేసేవాడు కదా! అందుకని. ఇంకా ప్రతి ఉదయము ధ్యాన సమావేశం పూర్తయిన 15 నిమిషాల వరకు ప్రతి వస్తువు ప్రకాశవంతంగా కనిపించడాన్ని, ఆ భౌతిక దృష్టి మరింత స్పష్టంగా ఉండడాన్ని, అన్ని విషయాలు ఆనందకరంగా, ఖచ్చితంగా ఉన్నట్లుగాను అనుభూతి చెందేవాడిని. ఒక ఉదయపు ధ్యాన సమావేశం తర్వాత నేను ఆ విషయాన్ని గురించి మాస్టర్‌కి చెప్పాను. సో, ధ్యానం అయిపోయిన తర్వాత ఆ ధ్యానంలో నా పరిస్థితి ఎలా ఉంది? ప్రతి వస్తువు కూడా నాకెలాగ కాంతివంతంగా మరి కనిపిస్తుంది. ఇవన్నీ గూడా మరి మాస్టర్‌కి చెప్పేవాడనమాట. ఒక ఉదయపు ధ్యాన హ్మ్. సమావేశం తర్వాత మాస్టర్‌ని అడగడం జరిగింది. దానికి ఆయన నవ్వుతూ ఎప్పుడూ ఆనందంగానే ఉంటాయని, నా ప్రాతకాల ధ్యానాన్ని నా హృదయంలో ఆస్వాదిస్తూ, జీవితం నిజంగా ఎంత సౌందర్యవంతమైనదో అవగాహన చేసుకోవడానికి మాత్రమే వినియోగించుకోమని అన్నారు. సో, ఇలా అడిగితే గనక నువ్వు అనుభూతి చెందుతున్నావు గదా! దాన్ని చక్కగా ఆస్వాదించు. అవగాహన చేసుకోవడానికి మాత్రమే నువ్వు ప్రయత్నించు అని చెప్పారనమాట. మేము ఆశ్రమానికి చేరిన వారం రోజుల తర్వాత ఒకరోజు మాస్టరు నేను ఆనాటి మధ్య మధ్యాహ్నపు ఆశ్రమానికి చెందిన తోటలో గడిపాం. ఆ రోజు సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. నాకు ఆ రోజు బద్ధకంగా ఉండడంతో చేతిలో పొగలు కక్కుతున్న తేనీటిని పట్టుకొని ఆ తోటలోకి వచ్చి కూర్చున్నాను. సో, వీళ్ళిద్దరూ మాస్టరును ఇద్దరు గూడా మరి ఒక మధ్యాహ్నము ఒక తోటలో చక్కగా అలాగా తేనీరు తాగుతూ కూర్చున్నారనమాట. మాస్టర్ ఆ రోజుల్లో ఎందుకో నవ్వుతూనే ఉన్నారు. కొద్ది రోజుల్లో మనం ఆశ్రమం విడిచి వెళ్ళాలని ఆయన నాకు చెప్పారు. ఇంక టైమయింది. 1 వీక్ అయిపోయింది గదా! ఇంక మనం త్వరలోనే వెళ్ళిపోవాలి అని చెప్పారనమాట. ఆశ్రమం విడిచి వెళుతున్నందుకు నేను ఆనందించవచ్చని, ఈ హిమాలయాల మొత్తంలో తనకు ప్రీతిపాత్రమైన ఆశ్రమం ఇదేనని గుర్తు చేసుకున్నారు. సో, మాస్టర్ చెప్తున్నారనమాట. నాకు ఈ ప్లేసు ఈ హిమాలయాల్లో ఉండే ఈ ఆశ్రమం నాకు చాలా ఇష్టమైనటువంటి ప్లేసు అని తినికి కూడా చెప్తున్నారు. ఆయన తన మనస్సుని ఖాళీ చేసుకోవడానికి, ఆత్మశక్తిని ఉద్దీపింపజేసుకోవడానికి ఆహ్, అప్పుడప్పుడు నాకెప్పుడన్నా సరే నేను ఎనర్జిటిక్‌గా ఫీల్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నేను ఈ ప్లేసెస్‌కి వస్తూ ఉంటాను అని చెప్పారనమాట. సాధారణంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా సమయాన్ని తోటలో ధ్యానం చేసుకోవడానికి వినియోగిస్తాను. ఈ తేజోవంతమైన శక్తి మార్గాలు, విశేషమైన లోయ అంతటా ఈ తోటలోకి ప్రసరిస్తాయి. ఈ శక్తి రేఖలు సమాధి స్థితిని పొందడానికి విశేషంగా సహకరిస్తాయి అని చెప్తున్నారు. నేను ఈ ఈ హిమాలయాల్లో ఉండేటువంటి ఈ ఆశ్రమం అనేది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నాకెప్పుడైనా సరే మంచిగా ధ్యానం చేసుకోవాలి అని అనిపించినప్పుడు నేను ఇక్కడికొచ్చి ధ్యానం చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నేను ఇదొక శక్తి ప్రాంతంగా నాకు తెలుసు. అందుకని ఇక్కడికొచ్చిన వెంటనే నాకు సమాధి స్థితిలోకి నేను వెంటనే వెళ్ళగలుగుతూ ఉంటాను అని చెప్పడం జరిగిందనమాట. అవునా అని అడిగినప్పుడు
పరిపూర్ణ కాంతి తలాల నుంచి ప్రసరిస్తున్నాయి గనుక ఆయన ఎందుకు ఎందుకు ఇలాగా మీకు అలా ఫీల్ అవుతారు అంటే గనక, అక్కడ పరిపూర్ణ కాంతి తలాల నుంచి ఆ శక్తులనేవి ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి, నాకు ఆ విధంగా నాకు మంచిగా ఫీల్ అవుతాను అని చెప్పారనమాట మాస్టరు. ఆహ్, నేను నీకు అంతకు ముందు గూడా చెప్పాను గదా! ఒక్కొక్క ప్రదేశానికి గూడా ఒక్కొక్క విశిష్టత ఉంటుందని. అలాగా బౌద్ధుల ఆశ్రమాలు ఆనందకరమైన, పరిపూర్ణమైన కాంతి తలాల నుంచి ప్రసరించే కాంతులు, ప్రకంపనాలు భూమితో అనుసంధానమయ్యే స్థలాల్లోనే నిర్మించబడ్డాయి అని చెప్పానమాట. అంటే తను గుహలో ఉన్నప్పుడు చెప్పారు గదా! ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి శక్తి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమైతే బౌద్ధ దేవాలయాలు ఇవైతే ఏమున్నాయో అవన్నీ గూడా చాలా ఆ శక్తి కేంద్రాలు అవన్నీ గూడా చూసే అలాంటి చోటే ఇలా అవన్నీ గూడా నిర్మించబడ్డాయి అని చెప్పారన్నమాట. "ఒకసారి నీ చుట్టూ చూసుకో" అని ఆయన చెప్పారన్నమాట. మనం ఇప్పుడు అన్ని వైపులా హిమాలయాలతో ఆవరించబడిపోయినటువంటి లోయలో ఉన్నాం. ఇక్కడ మంచుతో కప్పబడిన పర్వతాలు, ఇక్కడ పెరిగే అడవి గులాబీ మరి వృక్షాలు తప్ప మరేమీ లేవు. ఆహ్, ఇక్కడ అందరూ గూడా కేవలము ధ్యానం చేసేటువంటి బౌద్ధ భిక్షువులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ నివసించే ప్రజలు విశ్వమంతటిలోనూ ఆనందకరమైన ఆలోచనలు, అనుభూతులు తప్పించి ఈ ప్రదేశమంతా ఎక్కడా కూడా నీకు స్వార్థం గాని, అలాంటి ఆలోచనలు ఏ మాత్రము ఉండవు. ఇక్కడ అందరూ గూడా ఇది మధ్యలో ఉంది. హిమాలయాలన్నింటికి గూడా మధ్యలో ఇక్కడ కేవలము ధ్యానం చేసుకునే ఆ సన్యాసులు తప్పించి ఆ చక్కటి అందమైన ఆ వృక్షాలు అవి తప్పించి, ఆ మంచు ఇవి తప్పించి, ఇక్కడ అసలు ఎక్కడా గూడా స్వార్థానికి సంబంధించినటువంటి ఆలోచన ఇక్కడెక్కడ ఒక్కటి గూడా ఉండదు అని చెప్తుందనమాట. మరి అందరూ గూడా ఇక్కడుండే వాళ్ళందరూ కూడా ఆ యొక్క దివ్య జ్ఞాన ప్రకాశపు సాగరంలో లయం చేసుకునే ఉండేవారే. మరి ఇక్కడ ఇక్కడి ఉన్నత శక్తి అంతటి శక్తితో అనుసంధానమైనటువంటి ప్రకాశవంతమైన శక్తి మార్గాల వలన లేకపోతే అంటే ఇక్కడ మీరు ఇంత ఇదిగా ఫీల్ అవుతున్నారంటే అసలు ఈ యొక్క ప్రదేశం యొక్క శక్తా? లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ఆ బౌద్ధ భిక్షువుల హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆహ్, ఆ చక్కటి తరంగాల మూలాన దేని వల్ల అని అడగడం జరిగిందనమాట. మొదట్లో ఇక్కడ ధ్యానం చేసే సన్యాసులు ఎవరూ లేరు. ఆశ్రమం గూడా లేదు. ఇక్కడ హిమాలయాలు మంచులో పెరిగే అడవి గులాబీ ఇవి మాత్రమే ఉండేవి. తలాల పరిధులు ఈ లోయలో సమతుల్యంతో స్పందించాయి. అసలు ఎందుకు ఇంకా అంటే ఫస్ట్ అలా అనుకుంటే అసలిక్కడ ఇక్కడ ఒక ఆశ్రమం లేదు. ఈ బౌద్ధ సన్యాసులు లేరు. ఎవ్వరూ లేరిక్కడ. ఇలాంటి ప్రదేశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఈ పరిసరాల్లో ఉండే ప్రాపంచిక మానవుల ఆరాతో ఏ మాత్రము ప్రభావితం కాకుండా, అంతే శక్తివంతంగా పరిపూర్ణ దివ్య ప్రకాశంతో విరాజిల్లుతూ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండిపోయాయి. హిమాలయాల్లో కాకుండా ఇంకా ఇతర ప్రదేశాల్లో ఎక్కడైనా ఇలాంటి ప్రదేశాలున్నాయా అని అడిగితే ఉన్నాయి. ప్రతి ఖండంలో గూడా ఉన్నాయి. కొన్ని ద్వీపాల్లో ఇలాంటి ప్రదేశాలు అక్కడక్కడ ఉన్నప్పటికీ, వాటి సమీపంలోనో లేదా సరిగ్గా అదే ప్రాంతంలో ప్రజలు నగరాలు ఏర్పరచుకోవడం వల్ల అవి గూడా కలుషితమైపోయాయి. అంటే ఉన్నాయి. కానీ ఏంటంటే అక్కడ దగ్గరలోనే నెమ్మదిగా ప్రజలందరూ వచ్చి అక్కడ గుమిగూడడం వాళ్ళ యొక్క ఆలోచనల ద్వారా అవన్నీ గూడా కలుషితమైపోయాయి అని చెప్తున్నారు. మరి సమాధి స్థితిని అనుభవించడానికి ఒక ప్రత్యేక ప్రదేశపు ఆవశ్యకత ఏమిటి? మీరు గనక దివ్య ప్రజ్ఞాన ప్రకాశంతో ఉన్నట్లయితే మీరు అత్యంత సాధారణంగానే సమాధి స్థితికి చేరుకోవచ్చు కదా! ఇక ఒకవేళ సమాధి అంటే హృదయం యొక్క గాఢమైన ధ్యాన స్థితి అయినట్లయితే ఈ భౌతిక ప్రదేశం దానిపై ఎలాగ ప్రభావితం ఉంటుంది అని మంచి క్వెషన్ చూడండి. ఈయన అడిగాడు. ఈ యువకుడు అడుగుతున్నాడు. మాస్టర్ మీకు ఆల్రెడీ జ్ఞానోదయం అయింది. మీరు ఎక్కడున్నా కూడా చక్కగా ఆ సమాధి స్థితిని పొందగలుగుతున్నారు కదా! మరి ఇక్కడే మీరు ఆ ప్రభావం ఉండాల్సిన అవసరం ఏంటి? అని చక్కగా అడుగుతున్నాడనమాట ఆ యువకుడు. మరి ఆ ప్రశ్నలకి మాస్టర్ చక్కగా నవ్వుతూ ఎంతసేపు స్నో బోర్డింగ్ గురించి మాత్రమే ప్రశ్నించే నేను, ధ్యానం గురించి కొన్ని సందేహాలు అడుగుతుంటే ఆయనకి చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు ఏ క్వెషన్ అడిగినా సరే ఈయన ఫస్టు ఈ గుహ చాలా ఉత్తమమైనది. ఇక్కడ బయట అర్థం కానివన్నీ గూడా ఈ గుహలో కూర్చొని ధ్యానం చేస్తే అర్థమవుతుంది. ఇలాగా
ఒక సంగీతం నేర్చుకోవాలంటే ఒక ప్రదేశం ఉంటుంది. అలాగే యుద్ధాలకు ఒక ప్రదేశాలుంటాయి. ధ్యానానికి ఒక ప్రదేశం ఉంటాయంటే, ఈ యువకుడు ఫస్ట్ ఏమడుగుతాడంటే, అవునా! అలాగైతే నా స్నో బోర్డింగ్ చేయడానికి ఏది మంచి ప్రదేశం అని అడుగుతాడనమాట. అలాగా అలాంటి అడిగే ఎప్పుడు ఎంతసేపు కూడా ఈ యువకుడు ఎప్పుడు స్నో బోర్డింగ్ గురించే అడుగుతూ ఉంటే, ఒక్కసారిగా ఆ స్నో బోర్డింగ్ గురించి కాకుండా, మీరు ఆ సమాధి మీరు ఎక్కడున్నా చూసుకోవచ్చు కదా! ఇక్కడికి రావాల్సిన అవసరం అయినప్పటికీ మాస్టర్‌కి కొంచెం హ్యాపీగా అనిపించిందనమాట. హమ్మయ్య! ఇక స్నో బోర్డింగ్ గురించి కాకుండా కొంచెం ధ్యానం గురించి కూడా అడుగుతున్నాడు అనేటువంటి చక్కగా నవ్వుకొని చెప్తున్నారన్నమాట. మొదటి విషయం ఏమిటి అంటే, సమాధి అంటే ఏమిటో అర్థం చేసుకోవడం. దాన్ని ఎలా పొందడం అన్నది గురించి. ఇది సంపూర్ణంగా ధ్యాన విధానాలకు, ధ్యాన కళలకు అర్థం చేసుకోవడం గురించి. రెండోది ఏంటి అంటే, ఈ తలాల నుంచి వస్తున్నటువంటి శక్తులు, ఆ శక్తి క్షేత్రాలను వినియోగించుకుంటూ ఆధ్యాత్మికత ఎరుకను అన్ని విధాలుగా ఉన్నతీకరించుకోవడం. తద్వారా ఒక వ్యక్తి సమాధి స్థితులకు అనుభూతి చెందడానికి తేలికైన మార్గాలు అని ఏమిటి అన్న దాని గురించి అన్నారన్నమాట. ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏంటి అంటే, ఒకటి సమాధి స్థితి అంటే ఏంటనేది తెలుసుకోవాలి. రెండవది ఏంటి అంటే, ఆ యొక్క ప్రదేశాలు, ఆ శక్తులని మనం కరెక్ట్‌గా వినియోగించుకొని, మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి వినియోగించుకోవడం అని చెప్పారన్నమాట. ఇక ఇంక అడుగుతున్నారు. సమాధి స్థితి అంటే ఆలోచన రహిత స్థితే గదా! అలాంటి స్థితిని ఇక్కడ ప్రాతకాల ధ్యాన సమయంలో అనేక సార్లు నేను అనుభూతి చెందాను. అంటే సమాధి స్థితి అంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా గదా! ఇది నాకైతే చాలా ఈజీగా నాకు ఇక్కడ ప్రాతకాలం చేసేటప్పుడు ధ్యానంలో నాకు చాలా సార్లొచ్చింది అని చెప్తున్నాడు. మాస్టర్ మనస్ఫూర్తిగా నవ్వి, "ఆహా, కాదు నాయనా, నువ్వు ఇంతవరకు నీ ప్రాతకాల ధ్యానంలో కొన్ని నిమిషాలు చక్కగా ధ్యాన నిమగ్నుడివై ప్రశాంతతని మాత్రమే అనుభూతి చెందావు. అంతేగాని నువ్వనుకున్నట్లుగా నీకు ఆలోచన రహిత స్థితిలోకెళ్ళి కొంచెం ప్రశాంతత రాగానే అదే సమాధి స్థితి అని నువ్వనుకోకు" అని చెప్తున్నారనమాట. మంచిది. అయితే అవునా! నేనదే సమాధి స్థితి అనుకుంటున్నానే. అయితే అసలు సమాధి స్థితి అంటే ఏంటో చెప్పండి నాకు అని అడుగుతున్నాడనమాట. సమాధి అంటే గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళడం. ఆలోచన రహిత స్థితి అనేది జస్ట్ ఒక రుజువు లాంటిదంతే. అసలైన సమాధి అనుభూతిలో మరెన్నో అంశాలు ఉన్నాయి. అప్పుడు మాత్రమే అది నిజమైన సమాధి స్థితిని అనుభూతి చెందినట్లు అవుతుంది. నువ్వనుకుంటున్నావు గదా! ఆలోచన రహిత అది జస్ట్ ఒక, ఒక పాయింట్ మాత్రమే. కానీ, దానిలో నీకు సమాధి స్థితి అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. ధ్యాన స్థితిలో పొందే ప్రతి అనుభవం కూడా గొప్ప పురస్కారాన్నిచ్చే సమాధి స్థితి కాదని నన్ను చెప్పని. నువ్వు వచ్చేటువంటి అనుభవాలున్నాయి గదా! అవన్నీ గూడా నీకు సమాధి స్థితి కాదు అని నాకు కొంచెం క్లియర్‌గా నన్ను చెప్పని నీ క్వెషన్స్ అని అడుగుతున్నాననమాట. ఈ ప్రపంచంలో ఎలాగైనా ఇది చాలా గొప్ప సాధన. వందల, వేల బౌద్ధ సన్యాసులు దాని కోసం ప్రతిరోజు కూడా ధ్యాన సాధన చేస్తూనే ఉంటారు. ఆ సమాధి స్థితిని పొందడాని కోసం అని చెప్పేసి అనేక వేల బౌద్ధ సన్యాసులు ఎంతో సాధన చేస్తూ ఉంటారు. వారిలో కొద్ది మంది మాత్రమే వేళ మరి సమాధి స్థితిని అనుభవించగలుగుతూ ఉంటారు. మన యోగ పరంపరలో సమాధి అంటే దివ్యత్వం పట్ల పూర్తి ఎరుకను కలిగి ఉండడం. దివ్యత్వం అన్న దగ్గర ఏ మతానికి సంబంధించినది కాదు. సమాధి అంటే ఏమని చెప్తున్నారు? పూర్తి ఎరుకతో దివ్యత్వం గురించి తెలుసుకోవడమే సమాధి స్థితి అని చెప్తున్నారు. ఓకే. ఎరుకతో తెలిసినటువంటి ఒకానొక ఆ దివ్యత్వం గురించి తెలుసుకోవడం అని చెప్తున్నారు. ఇది ఎలాంటి మతానికి, ఏ మతానికి సంబంధించింది కాదు. సమాధి అంటే నీ హృదయమును విశ్వాత్మ మనస్సు, హృదయము 2 ఒకదానితో ఒకటి కలగలిసి లయమైపోయి, ఒక సంపూర్ణమైన ఆనందభరితమైన అనుబంధం. అప్పుడు ఈ యువకుడు చెప్తున్నాడు, "మాస్టర్, మీరు సమాధి అంటే నేను ప్రతిరోజు ఉదయాన్నే మీతో పాటు ధ్యానం చేస్తున్నాను గదా! అప్పుడు నేను గూడా కొన్ని క్షణాలు అలాగా ఆలోచన రహిత స్థితిలో ఉంటున్నాను కదా! నాకు సమాధి స్థితి వచ్చేసింది మాస్టర్" అని చెప్తుంటే, "నాయనా, నువ్వనుకుంటుంది ఆ ఆలోచన రహిత స్థితి, నువ్వనుకుంటుంది అది ఏమాత్రము సమాధి స్థితి కాదు నాయనా. అది కేవలము నువ్వు వెళ్ళినటువంటి ఒకానొక ప్రశాంతమైన స్థితిలో అది ఒకటి మాత్రమే. సమాధి స్థితి అంటే
పూర్తి ఎరుకతో నీ యొక్క దివ్యత్వం గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవడం. అంతే కాకుండా నీవు, నీవు ఈ విశ్వము 2 కూడా ఒకదానితో ఒకటి లయమైపోవడం అన్నమాట. ఇక నువ్వు వేరు, ఈ విశ్వం వేరు అనేది కాదు. నువ్వు, విశ్వము ఒకటే అని పూర్తిగా లయమైపోయినటువంటి ఒకానొక అద్భుతమైన ఆనందభరితమైనటువంటి అనుబంధం. అంటే చూడండి, మనకి లైవ్ అంటే ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు. లైవ్ అంటే చూడండి, ఒక సంగీతంతో ఒక సంగీత విద్వాంసుడు సంగీతంతో లైవ్ అయిపోతూ ఉంటాడు. ఒక డాన్స్ చేసే ఒకానొక డాన్సరు ఆ యొక్క భంగిమలతో లైవ్ అయిపోతూ ఉంటుంది. ఒకానొక చెప్పేటప్పుడు ఆ మాటలతో మనం లైవ్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ సమాధి స్థితి అంటే ఈ విశ్వం అంతటితోనూ లైవ్ అయిపోవడం. అంటే ఇక విశ్వము వేరు, నువ్వు వేరు కాదు. ఆ విశ్వంతో పూర్తిగా ఇక 2 ఒకదానితో ఒకటి కలిసి మరి సంపూర్ణమైన ఆనందభరితమైనటువంటి అది సమాధి స్థితి. ఓకే. ఇక్కడ మనకి సమాధి స్థితి అంటే ఒక చక్కటి క్లారిటీగా మనకి చెప్పడం జరిగింది. ఈ సమాధిలో కూడా 3 స్థితులు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే సవికల్ప సమాధి, రెండోది నిర్వికల్ప సమాధి, మూడోది సహజ సమాధి అని ఇందులో కూడా సమాధిలో కూడా 3 రకాలు ఉన్నాయి నాయన అని చెప్తుందనమాట. అసలు ఫస్ట్ సమాధి అంటే ఏంటి అనేది చెప్పారు. అలాగే ఇందులో 3 రకాల సమాధులున్నాయని చెప్తున్నారు. ఆ సవికల్ప సమాధి అంటే గనక అప్పటికప్పుడు అందమైన, స్వచ్ఛమైన సరస్సులో పడిపోవడం వంటిది. దాన్ని నువ్వు నీ సంకల్పంతో పొందలేవు. దానికి అంతకుముందు ఎవరు అనుభవించని సేద తీర్చే ఒక గొప్ప అనుభూతిగా కనుగొంటావు. అది నువ్వు సడెన్‌గా వచ్చేస్తుందనమాట. అంటే ఒక ఒక సరస్సులో సడెన్‌గా పడిపోయినప్పుడు ఎలాగైతే నీకొక అనుభూతి చెందుతుందో అలాగా ఈ విశ్వంతో అలాగా నువ్వు ఆ చక్కటి అనుభూతిని ఒక గొప్ప అనుభూతిని చెందడం అనేది సవికల్ప సమాధి అని చెప్తున్నారు. ఇక నిర్వికల్ప సమాధి అంటే నీ అంతట నువ్వుగా కావాలని మరలా, మరలా అలాంటి స్థితిని పొందడం అన్నమాట. ఇంకా ఇష్టమున్నంత సేపు ఫస్టేమో మనకు తెలియకుండా మనం ఏదో ధ్యానం చేస్తుండగా సడెన్‌గా ఎళ్ళిపోయి, ఆ యొక్క ఆనందభరితమైనటువంటి ఆ దివ్యత్వంలో సడెన్‌గా మనకు తెలియకుండా వెళ్ళిపోవడం. ఇక నిర్వికల్ప సమాధి అంటే, ఇక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ యొక్క సిట్యుయేషన్‌ని, ఆ స్థితిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని, మనం అందులో ఇంకా ఓలలాడుతూ ఉండడం అనమాట. అది నిర్వికల్ప సమాధి. ఇక సహజ సమాధి అంటే గనక ఆహ్ ఇంకా ఆ యొక్క సరస్సు కేంద్ర స్థానంలో ఇంకా నివాసం ఉంటూ అవసరానికి మాత్రమే ఇంక ఎప్పుడు ఇంక సహజ సమాధి అంటే ఇంకసలెప్పుడు ఇంక అందులో ఉండిపోవడమే అనమాట. ఎప్పుడన్నా నీకు కావాలి అంటే అందులో నుంచి బయటికి రావడం. చూడండి సవికల్ప సమాధి అంటే గనుక మనకి తెలియకుండా ఎప్పుడో సడెన్‌గా వెళ్ళడం. నిర్వికల్ప సమాధి అంటే గనుక నువ్వు ఎప్పుడు కావాలి అంటే గనుక అప్పుడప్పుడు వెళ్తూ ఉండడం. అలాగే సహజ సమాధి అంటే గనుక నువ్వెప్పుడూ అందులోనే ఉంటూ నీకెప్పుడు బయటికి రావాలి అనిపిస్తే గనుక అప్పుడు దాని నుంచి బయటికి రావడం. సో, ఈ విధంగా సమాధిలో కూడా ఇన్ని రకాలుగా ఉంటుందని చెప్పారు. విశ్వమానసం అనంతంగా అంతటా పరివ్యాప్తమై ఉంది. మరి మన ఇది మన వెలుపల వ్యాపించి ఉంది. మన లోపల ఉంది. మన కంటే అతీతంగా ఉంది. ఇది మన లోపల ఉంది. మన బయట ఉంది. మనకి తెలియకుండా గూడా మొత్తం ఉంది. ఇది అంతటా అన్ని సమయాల్లోనూ ఉంది అని చెప్తున్నారు. ఇంకా, ఇంకా చెప్పాలి అంటే మనము విశ్వ హృదయాన్ని అన్ని వస్తువులలో, విషయాల్లో, పదార్థాల్లో అనుభూతి చెందవచ్చు. ఈ ప్రపంచంలో మనం దాన్ని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మనకు తెలిసిన వ్యక్తుల్లో, మన ఆలోచనలో, భావనలో అనుభూతి చెందుతున్నాం. భౌతిక ప్రపంచాలు, సూక్ష్మలోకాలు, కారణలోకాలు ఇవన్నీ కూడా భగవంతుని హృదయంలో విభిన్నమైనటువంటి దృష్టికోణాలు. కోణాలు వేరు. డిఫరెంట్ డిఫరెంట్ కోణాలు. సో, సూక్ష్మ లోకాలనేవి ఒక కోణము, భౌతిక లోకాలనేది ఒక కోణము, కారణ లోకాలు అన్నీ గూడా ఇవన్నీ గూడా ఏదైతే ఆ మూల చైతన్యం ఉందో, ఆ యొక్క భగవంతుని హృదయం ఉందో అందులో నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కోణాలు అని చెప్తున్నారు. మనము ఇంద్రియాల ద్వారా ప్రాపంచిక జీవితాన్ని అనుభవిస్తూ, ఆలోచనల్లో దాన్ని నింపివేస్తూ ప్రకృతి యొక్క సహజ సారాలను స్వచ్ఛమైన కాంతి శక్తి రూపంలో అనుభూతి చెందడం లేదు. మనము ఈ విశ్వంలో అనంతమైనటువంటి అనుభూతిక శక్తితో కూడినటువంటి అనుభూతి మనము ఈ విశ్వంలో చాలా ఉంది. ప్రకృతిలో మనము అనుభూతి చెందాలి అంటే గూడా దానికొక శక్తి కావాలి.
కానీ మనకున్నటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలు మనల్ని వాటిని అనుభూతి చెందనివ్వవు. అలాగా దానికి బదులుగా మనం పైకి కనిపిస్తున్న బాహ్య పొరనే జీవిత పారవస్యంగా అనుభవిస్తున్నాం. సో, చూడండి ఇప్పుడు ఒక ప్రకృతిలో ఏదన్నా చూడమంటే ఒకళ్ళకేమో ఈ ప్రకృతి చాలా అందంగా ఉంది అంటారు. ఒకళ్ళేమో దాన్ని ఆహ్, దాన్ని అర్థం చేసుకోలేకుండా ఉంటూ ఉంటారు. అంటే ఆ ప్రకృతి అనేది ఈ అందాలు, ఈ యొక్క మంచి ఇవన్నీ గూడా ప్రకృతిలో ఎప్పుడూ ఉన్నాయి. కానీ మనము సరిగా లేము. సో, మనము దాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితిలో ఎందుకు లేము అంటే, మనకి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క అనేక రకాలైనటువంటి ఆలోచనల వల్ల ఆహ్, ఆ విధంగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అని చెప్తారనమాట. హ్మ్. అలాగా ఈ విశ్వంలో చాలా ఉంది మనం అర్థం చేసుకోవాలంటే. కానీ, మన యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా మనల్ని అర్థం చేసుకోనివ్వటం లేదు. చెరువులోని నీరు చాలా వరకు దాని అడుగున మట్టి కింద కప్పబడి ఉంటుంది. అలాగే జీవిత కొంత భాగం మాత్రమే దర్శనీయమవుతూ ఉంటుంది. జీవితానికి ఆహ్, జీవితానికి చెందిన అత్యధిక భాగము అభౌతికంగానే ఉంది. అది జీవితపు భౌతిక ఆవధికి ఆవల ఉనికిలోని అంతర్తలాలలోనే ఉంది. కనుక నీవు జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించదలుచుకుంటే తప్పకుండా ఈ యొక్క సమాధి స్థితిలోకే వెళ్ళవలసిందే. ఫ్రెండ్స్ మరి దీని గురించి ఇక్కడ మాస్టరు చాలా సింపుల్‌గా చెప్పేశారు. మనకి పైగా అనిపించేటువంటి నీరే చూస్తాము కానీ, ఆ లోపల చాలా ఉంటుంది. అలాగే నీకు ఈ భౌతికంలో కనిపించేటువంటి ఈ ప్రపంచం ఒక్కటే కనిపిస్తుంది కానీ, అంతరంగంగా చాలా ఉంది అని మరి మాస్టర్ చెప్తున్నారనమాట. ఆహ్ సో, అందుకనే నీ జీవితం గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అంటే గనక నువ్వెక్కడికెళ్ళాలి? నీ అంతరంగంలోకి అడుగు పెట్టవలసిందే. నీ సమాధి స్థితిలోకి అడుగు పెట్టవలసిందే. నీ ఆలోచనలను కొద్దిసేపు ఆపివేయడం వల్ల అనేక ప్రాతకాల ధ్యాన సమావేశాల్లో ధ్యానంలో నువ్వు అనుభూతి చెందినది అనంత తత్వపు అంతరంగపు లోతుల యొక్క క్షణ దర్శనం మాత్రమే. కానీ సమాధి అంటే నువ్వు వీక్షించిన ఈ క్షణమాత్ర దర్శనాల కంటే ఎంతో ఎక్కువ. నువ్వు అనంత తత్వాన్ని అనుభూతి చెందుతావు. ఉనికి యొక్క స్థిరత్వాన్ని, దాని సంపూర్ణ లోతులని నువ్వు అవగతం చేసుకుంటావు. నీకు ఆ ఆలోచన అనేది అది జస్ట్ చాలా సింపుల్ అనమాట. నువ్వు గనక సమాధిలో ఒక్కసారి గనక అనుభూతి చెందిన విషయాన్ని తిరిగి అనుభూతి చెందలేవు. ఆ! సమాధిలో ఒకసారి అనుభూతి చెందిన విషయాన్ని తిరిగి అనుభూతి చెందలేవు ఆయన చెప్పసాగారు. మనం కొన్ని మార్గాలలో మాత్రమే హిమాలయాలను అధిరోహించడం లాంటిది. హిమాలయ పర్వతాల్లోని వాతావరణ పరిస్థితులు దాన్ని కప్పి ఉంచే మంచు యొక్క స్థితి మందము ఎప్పుడు మారుతూ ఉంటాయి. నువ్వు ఒకే పర్వతాన్ని మళ్ళా మళ్ళా ఎక్కడానికి ప్రయత్నించినా కూడా నువ్వు ఎన్నడూ ఒకే అనుభవాన్ని తిరిగి మళ్ళా పొందలేం. కారణం హిమాలయాలు ఎప్పటికప్పుడు పరిస్థితులు మార్చేస్తూ ఉంటాయి. దానికి మళ్ళా చెప్తున్నానన్నమాట. ఈ సమాధి స్థితి యొక్క అనుభవం ఎప్పుడు నీకు ఒకలాగా ఉంటుందని కాదు. ఉదాహరణకి ఎలాగంటే గనక ఒకసారి పర్వతం ఎక్కావంటే గనక నీకు ఒకలాగా అనుభూతొస్తుంది. రెండోసారి పర్వతం ఎక్కంటే సేమ్ అనుభూతి రాదు. ఎందుకంటే ఆ పర్వతం యొక్క ఆ మంచు గూడా మారిపోతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క సమాధి స్థితిలో గూడా నీకెప్పుడు ఒకలాగా అనేది ఉండదు అని చెప్తున్నారు. ఇంకా నిర్వాణము అనంతమైనది, నిత్య నూతనమైనది. పరిమాణం చెందుతూనే ఉంటుంది. ఇది గూడా పరిమాణం ఏ మార్పుకు లోను కాకుండా ఉండేది కనుక దాన్ని అనుభూతి చెందడానికి నిర్వాణము అనంతమైనది, నిత్య నూతనమైనది, పరిణామం చెందుస్తూనే ఏ మార్పుకి లోను కాకుండా ఉండేది కనుక అనుభూతి చెందడానికి ధ్యాన శిఖరాలను అధిరోహించినప్పుడు ఇక నీ జీవితం అనుక్షణము గూడా రసవంతంగా, సారవంతంగా మారిపోతూ ఉంటుంది. సమాధి అనుభవాలు నిర్వాణానికి దారితీసే, పరవశింపచేసే పయనాలు ఏవి పూర్తిగా ఒకే మాదిరి ఉండక, అవి గూడా డిఫరెంట్‌గా ఉంటాయి అని చెప్తున్నారు. సో, దీన్ని బట్టి ఏంటి? ఈ యొక్క ఈ సమాధిలో గూడా డిఫరెంట్ ఉంటది అని మనకిప్పుడు అర్థమవుతుంది. సమాధి అనేది గ్రహణ శక్తికి అతీతమైనటువంటి ఒకానొక పారవస్యత.
మాస్టర్ వ్యాప్ చెప్పసాగారు. గాఢ ధ్యాన స్థితిలో నువ్వు సమాధిలోకి ప్రవేశించే ముందు నీ శరీరం అంతా అణువణువు కూడా దివ్య పారవస్యంతో నిండిపోతుంది. ఈ పారవస్యము వెన్నుపాము చివరి నుంచి కుండలిని శక్తిగా సుషుమ్న ద్వారా పైకి ప్రవహించేస్తుంది. చూసారా? చెప్తుందనమాట. ఇవన్నీ మనకి కుండలిని మనకి కూర్చున్నప్పుడు ఒకసారి కరెంట్ షాక్ తగిలినట్టు పైకి వస్తూ ఉంటుంది. అది అట ఎలాగంట, నువ్వు కూర్చున్నప్పుడు నీ కింద నుంచి పై వరకు కూడా ప్రవహిస్తుంది. ప్రాణమయ శరీరపు కుండలిని శక్తి యొక్క ముఖ్యమైన ప్రవాహ మార్గమే ఈ సుషుమ్న. ఇది అన్ని ముఖ్యమైన చక్రాలను అనుసంధానిస్తూ వాటి మధ్య శక్తిని ప్రవహింపచేసి ఒక సూక్ష్మనాడి తంతువు వెన్నుపాము అడుగు భాగంలోని మొదటి చక్రమైన మూలాధారంగా మొదలై అక్కడ నుంచి పైకి స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి చక్రాల ద్వారా ప్రవహించి చివరికి నుదిటి మధ్య భాగంలో ఆజ్ఞా చక్రంలో స్థితమవుతుంది. ఇది నీ వెన్నుపాములోని నాడులలోని సూక్ష్మతలాల్లోని రెండింటిలోనూ అనుసంధానమై ప్రవహిస్తూ ఉంటుంది. సమాధి స్థితి పొందాలంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని క్రమంగా అన్ని చక్రాల గుండా పైకి ప్రవహింపజేస్తూ మూడవ కంటి చక్రమైన ఆజ్ఞా చక్ర స్థానానికి చేర్చాలి. అక్కడి నుంచి కుండలిని శక్తిని అంతటిని మరి కిరీటి కుండలి శక్తిని అంతటిని మన బౌద్ధ యోగంలో కిరీటి చక్రం అనే పేర్కొనే ఏడవ చివరి చక్రాతీత శాస్త్ర మరి స్థానమైనటువంటి సహస్రానికి చేరుకోవాలి అని చెప్తున్నారు. చూడండి, మూలాధారం నుంచి ఆ కుండలిని శక్తి ఎక్కడి వరకు వెళ్ళాలట, సహస్రారం వరకు వెళ్ళగలిగినప్పుడు అప్పుడు సమాధి స్థితి. ఇది కష్టసాధ్యమైన ప్రక్రియ. ఎందుకంటే సహస్రారము ఆజ్ఞాచక్రము నుంచి నేరుగా సుషుమ్న చేత అనుసంధానమై ఉండదు. ఆజ్ఞాచక్రం నుంచి కుండలిని శక్తిని సహస్రానికి చేర్చేందుకు ఉన్నత ఆత్మశక్తి, సంపూర్ణ ప్రకంపన, స్వచ్ఛత ఇవన్నీ కూడా చాలా చాలా ఆవశ్యకమని చెప్తున్నారు. కుండలిని శక్తి సహస్రారంలోకి ప్రవేశించినప్పుడు సమాధి అనుభూతి కలుగుతుంది. సమాధి అంటే నిర్వాణం యొక్క ప్రత్యక్ష అనుభవమే. సహస్రార చక్రం అనేది వేల తలాల పరిధులకు కూడలి లాంటిది. అందుకే బౌద్ధ యోగులు దీన్ని తరచుగా సహస్ర దళ స్వర్ణ కమలం అంటారు. ఎందుకు సహస్రార చక్రము అంటారు అంటే గనక అనేక తలాలకు దారి అట. అక్కడ అక్కడ వరకు వెళ్ళగలిగితే మనము అనేక తలాలకి మనం ప్రయాణించగలుగుతాము అని చెప్తున్నారు. అందుకని దాన్ని సహస్రదళ స్వర్ణకమలము అని అంటారు. నీ మూలాధారంలో నిద్రాణంగా ఉన్న అద్భుత కుండలిని శక్తిని ఊర్ధముఖంగా చక్రాలన్నింటి గుండా సహస్రారానికి చేర్చగలిగితే అక్కడ స్వర్ణకమల దళాలు ఉత్తేజితమై ఉన్నత తలాల పరిధుల్లోకి నువ్వు ప్రవేశించగలవు. ఆ భిన్న తలాల పరిధులే నీ విభిన్న సమాధి స్థితులుగా పరిగణించబడతాయి. అలాగా నీకు అక్కడి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సమాధి స్థితులు అలాగే 1000 రకాలైనటువంటి సమాధి స్థితులుగా ఉంటాయి. ఈ వైవిధ్యభరితమైన తలాల్లోకి నువ్వు పయనిస్తున్న కొద్దీ నీ సమాధి స్థితి మరింత పారవస్యంగా మారుతూ నిర్వాణ అనుభూతిని కూడా పరిపూర్ణం చెందుతూ ఉంటుంది. ఇలాగ నువ్వు అలాగా ఆ యొక్క స్థితులన్నింటినీ ఆ సమాధి స్థితిలో ఒక్కొక్క ఈ 1000 దళాల ఈ యొక్క 1000 సమాధి స్థితులను ఒకదాన్నొకటి అనుభూతి చెందుతూ ఉంటే నువ్వు పరిపూర్ణం చెందుతూ ఉంటావు. గుర్తుంచుకో. ఇంకేమని చెప్తున్నారు? నిష్కర్షయైన దృఢమైన స్వరంతో చెప్తుందనమాట. నేను ఇప్పుడు నీకు వర్ణించి చెప్పిందంతా కేవలం వాక్కుతో వర్ణించగలిగిన సమాధి స్థితి యొక్క ప్రతిబింబం మాత్రమే. ఇది మాటలతో కుండల్ని ఎలా ప్రయాణిస్తుంది అన్న దాని గురించి ముఖచిత్రం మాత్రమే. సమాధి స్థితిని సాధించడం అంటే ఇంకా ఎంతో ఉంది. దివ్యజ్ఞాన ప్రకాశము నిర్వాణ స్థితి అనుభూతి చెందడం అన్నది నేను ఈ సామాన్యమైన పదాలతో చెప్పగలిగే వంటివి కాదు నాయన. ఇది నీకు జస్ట్ ఒక రఫ్ ఐడియా ఇచ్చాను అంతేగాని ఇది మాటలతో చెప్పేది కాదు. జ్ఞానోదయం పొందిన ఒక బౌద్ధ గురువు సమక్షంలో నీ స్వీయ ప్రేరణ సాధనతో విభిన్న సమాధి స్థితుల మధ్య గల సూక్ష్మ భేదాలను, జ్ఞానోదయాన్ని ఎలా ప్రాప్తింప చేసుకోవాలో, ఎలా ఐక్యమైపోవాలో అనేది నువ్వు ఎంతో సాధన చేసి నీకు నువ్వు ఓనుగా నువ్వు తెలుసుకోవాల్సిందే అని చెప్తున్నారు. మరి అప్పుడు అడుగుతుందనమాట. అవునా? అలా జరిగినప్పుడు దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? అని మళ్ళా యువకుడు అడుగుతాడనమాట. కుండలిని శక్తి నీ సుషుమ్న మార్గం గుండా చక్రాల ద్వారా ప్రవహిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే నీ ఆలోచనలకు కావలసినంత కాలం ఆపివేయగల సామర్థ్యం నీకు వస్తుంది. నీ భౌతిక, మానసిక, సూక్ష్మ శరీరాల్లో ఉన్న అన్ని మలినాలను పూర్తిగా అది దగ్ధం చేసేస్తుంది. నీలో ఉన్నటువంటి ఆహ్, అపవిత్రతలన్నీ కాల్చివేయబడతాయి. నీ మనసు స్వచ్ఛమైన కాంతితో నింపబడుతుంది. అప్పుడు కాంతి వంటి నీ ఆత్మ చైతన్యం సారం సంపూర్ణంగా
నిర్వాణ స్థితికి ప్రయాణిస్తుంది. మొదట్లో ఇక్కడ కొంత ఏర్పాటుకు సంబంధించిన గ్రహణ శక్తి ఉంటుంది. అది ఎలాగంటే నీ పాదాన్ని నీకు సరిగ్గా సరిపోయే షూలో చేర్చడం లాంటిదనమాట. ఓకే. నువ్వు నీ నీ యొక్క నీ యొక్క కాలుని అంటే నీ పాదాన్ని షూలో చేర్చడానికి ఒక క్షణం అనుభూతి చెందుతావు. కానీ అది తర్వాత కొద్దిసేపట్లో నీ పాదం కన్నా ఆహ్, షూ వేరైందన్న విషయాన్ని అసలు అనుభూతే ఉండదు. ఇలా ఎన్నో జీవిత కాలాల్లో సమాధిలో ప్రవేశించిన తరువాత అప్పుడు నీలో స్వయం ప్రతిపత్తికి చెందిన గ్రహణ శక్తి ఉండదు. నువ్వు నిశ్చితంగా కాంతి యొక్క హృదయంలో కరిగిపోయి ఉంటావు. అంటే చెప్తున్నారన్నమాట. సమాధి యొక్క స్థితి కూడా ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎలా ఉంటుందంటే మనము ఫస్టు టైము షూ యేసుకున్నప్పుడు మన కాలు షూలో పెట్టేటప్పుడు నీవు షూ వేరు, నీ కాలు వేరు అని ఉంటుంది. తర్వాత మనం మర్చిపోతాం. కాలుకి మన షూ కలిసి ఉంటుంది. ఇంకా మనం షూ సెపరేట్‌గా మనం ఎక్కడ యేసుకుంటున్నట్లుగానే అది అలా ఆటోమేటిక్‌గా అలా ఉంటుంది. అలాగే ఈ సమాధి స్థితిలో కూడా ఒక్కసారి నువ్వు ఫస్టు అలా వెళ్ళినప్పుడు అలా ఉంటుంది. కానీ ఇక అదేమవుతుందంటే నెమ్మదిగా అది ఇంక నీ హృదయంలో నిశ్చితంగా కరిగిపోయి విశ్రమిస్తావు అని చెప్తున్నాం. ఈ లోకము లేదా మరి ఇతర లోకం లేదా తలం గురించిన ప్రత్యేక ఎరుక అన్నది అంతటితో ముగుస్తుంది. ఇంకా అక్కడ దేదీప్యమైన ప్రకాశం మాత్రమే ఉంటుంది. పవిత్రత మరియు సంపూర్ణత్వ నిర్వహణకి చెందిన ఎరుక స్థితి. ఓకే ఫ్రెండ్స్. మరి ఆ! ఇక ఈరోజు ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి అసలు ఆహ్, ఒకానొక ఆ యువకుడి ప్రశ్నలన్నీ మన ప్రశ్నలే. ఆ యువకుడు గూడా మరి చక్కగా సరదాగా మరి మీతో పాటు ఒక గంట కూర్చొని ధ్యానం చేశాను కదా! నాకు ఆలోచన రహిత స్థితి వచ్చేసింది. నేను కూడా సమాధిలో ఉన్నాను అనంటే, నో, నో. సమాధి స్థితి అంటే అది కాదు నాయనా. ఓకే. అది మాటల్లో చెప్పేటువంటిది కాదు. అయినా సరే నీకొక ఐడియా రావడానికి నీకొకటి చెప్తున్నాను అని చెప్పి, ఈ సమాధి స్థితి అంటే గనక పూర్తి ఎరుకతో నీ లోపల ఉన్నటువంటి దివ్యత్వం తెలుసుకునేటువంటి స్థితి. అలాగే ఇది 3 దశలలో ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఫస్టు ఏదో తెలియకుండా ఆ పారవస్యపు స్థితికి ఒకసారి వెళ్లి వెంటనే వచ్చేయడం. రెండోది ఏంటి ఇక ఎప్పుడు కావాలంటే నువ్వప్పుడు ఆ స్థితిలోకి వెళ్తూ వస్తూ ఉండడం. ఇక మూడోది ఏంటంటే ఇంక వెళ్తూ ఉండగా నువ్వు ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉండి నువ్వెప్పుడన్నా బయటికి రావాలంటే ఆ స్థితిని దాటి అలా బయటికొచ్చి అలా వెళ్ళడం. ఇలాగా ఉంటూ ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందంటే మరి మూలాధార చక్రం నుంచి నీ యొక్క కుండలిని ఎప్పుడైతే సహస్రారం వరకు చేరుతుందో, ఆ సహస్రారం అనేది అనేక తలాలకి అది ఒక మార్గం లాంటిది. సో, నువ్వక్కడ ఈ సమాధి స్థితి కూడా ఒకేలాగా ఉంటుందని కాదు. ఎందుకంటే ఒకసారి ఒక శిఖరం ఎక్కుతున్నాము అంటే గనక, ఒకసారి ఎక్కినట్లే రెండోసారి కూడా ఉండదు. ఎందుకంటే ఆ పర్వతం కూడా మంచుతో కరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, ఇలా ఉంటుంది. అలాగా ఈ సమాధి స్థితి కూడా ఎప్పుడు ఒకలా ఉంటుందని కాదు. మారుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళినప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి ఆ పారవస్యం స్థితి డిఫరెంట్‌గా ఉంటూ ఉంటుంది. ఇది చెప్పేటువంటిది కాదు నాయనా. నువ్వు ఎవరికి వాళ్ళు సాధన చేసి తెలుసుకోవాల్సిందే అని మనకి ఒక హ్మ్. మరి ఏమీ తెలియనటువంటి ఒక యూఎస్ యువకుడికి ఇలా ఉంటుంది అసలు సమాధి స్థితి అని ఒక చక్కటి ఒక ఐడియా మరి ఆహ్, నీకు కొంచెం అవగాహన రావడానికి మాత్రమే ఇది చెప్తున్నాను. ఇది మాటలతో చెప్పేది కాదు అని మరి గురువుగారు ఈరోజు మరి సమాధి స్థితికి సంబంధించినటువంటి మనం ఈరోజు తెలుసుకున్నాము. తిరిగి రేపటి స్వాధ్యాయంలో మరికొంత వివరంగా తెలుసుకుందాం. థాంక్ యూ. మరి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.